యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. నా పేరు కె సంతోష్ కుమార్. నేను బీబీఎస్ వాలంటీర్గా నేను పని చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేయడం గాను నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క అవకాశం నాకు అనుగ్రహింప చేసినటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్కి, అదేవిధంగా వైస్ సూపరింటెండెంట్కి, తర్వాత అక్కడ ఉన్న సండే స్కూల్ స్టాఫ్ మొత్తానికి యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నామండి. అందరూ కళ్ళు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి అయినా ఈ ఉదయకాలం మాకు తండ్రి, ఈ యొక్క మహాజ్ఞానాన్ని తండ్రి పిల్లలకు చెప్పుటకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పిల్లలందరినైనా ప్రతి వారం తండ్రి లాక్డౌన్ ఉన్నప్పటికీ తండ్రి ఆన్లైన్ క్లాసెస్లో దిద్దు వాళ్ళు ఈ యొక్క మహాజ్ఞానంలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేటి దినములు తండ్రి నీ యొక్క కుమార్తె ద్వారా, జయంతి ద్వారా తండ్రి పిల్లలకు తండ్రి చక్కటి మాటలు మీరు నేర్పించే విధానం బట్టి కూడా వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు విని వాటి ప్రకారంగా జీవించుకునే విధంగా జీవించి ఆశీర్వదించండి తండ్రి. ఒక కార్యక్రమం గట్ల మీరే తోడుగా ఉండి సహకరించి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని, అదేవిధంగా వైస్ సూపరింటెండెంట్ గారిని ప్రతి ఒక్కరినైనా పేరు పైన జీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎందుకంటేనైనా లాక్డౌన్ సమయంలో కూడా ఎలాంటి ఉత్సాహానికి గురి కాకుండా తండ్రి సూపరింటెండెంట్, వైస్ సూపరింటెండెంట్ చేసినట్టు యొక్క గొప్ప పనికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా తండ్రి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకునే దేవుడు సహాయం చేస్తారని కోరుకుంటూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. వందనాలు. Hello friends, I'm K. Suhani. I'm from Hiranmayanti's class. Hi friends, I'm K. Sushani. I'm Sushmita teacher's class. Let us sing and dance Sunday school songs. I'm studying 7th class. So friends, now I'm saying a memory verse. John 3rd chapter 16th verse. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. So friends, now I'm going to dance on the scripture.
Teachers Class. Today I am singing a Telugu song that is Sagenu na Jeevanava. Let us start that song. Sagenu na Jeevanava, దొరికేను ఓ ప్రేమ త్రోవా, నా యేసు పయనించు దారది, కల్వరి గిరి చేరే త్రోవది, ఆ సాగేను నా జీవనావా, దొరికేను ఓ ప్రేమ త్రోవా, నా యేసు పయనించు దారది, కల్వరి గిరి చేరే త్రోవది, ఆ నేనెవరో నేనెరుగని తరుణంలో నా ఉనికిని ఏర్పర్చెను నాదుడు, విశ్వాసపు నా జీవన తీరంలో ప్రేమ కరటమై వెలిసెను నాదుడు, ఆ సాగేను నా జీవనావా, దొరికేను ప్రేమ త్రోవా, నా యేసు పయనించు దారది, కల్వరి గిరి చేరే త్రోవది, ఆ తన రక్తధారలను ప్రోక్షించి నా హృదిలో పాపము తొలగించెను, అనురాగారసరమ్య గీతికా నా హృదిలో ప్రేమను వెలగించెను, ఆ సాగేను నా జీవనావా, దొరికేను ప్రేమ త్రోవా, నా యేసు పయనించు దారది, కల్వరి గిరి చేరే త్రోవది, ఆ ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతి చోటన నమ్మకముగా ఉండుటకు, నీవిచ్చిన తలాంతులను ప్రతి చోట వాడుటకు మమ్మును బలపరచుము, ఆ సాగేను నా జీవనావా, దొరికేను ప్రేమ త్రోవా, నా యేసు పయనించు దారది, కల్వరి గిరి చేరే త్రోవది, ఆ థ్యాంక్ యూ. చక్కన
to me is wonderful. God's love to me is wonderful. God's love to me. So high, you can't get over it. So deep, you can't get under it. So wide, you can't get around it. God's love to me. God's love to me is wonderful. God's love to me is wonderful. God's love to me is wonderful. God's love to me. So high, you can't get over it. So deep, you can't get under it. So wide, you can't get around it. God's love to me. God's love to me. God's love to me. Hi friends, I'm Ritu Diana. I'm studying 7th class. So friends, shall we learn a new story? So friends, now I'm saying a story about baby Moses. So friends, this story is in Exodus 1st chapter 7 to 22 verses and 2nd chapter 1 to 10 verses. So let's start. Everything went well in Egypt for many years. The people of God, the Israelites, lived comfortably. Their numbers grew and some of them became rich and important people in the society. All was going well till the time the new Pharaoh came. He did not like the Israelites. He thought they were a threat. So he made them all slaves. They were made to work on the roads and make bricks. So he ordered to kill all the male babies who was born to Israelite women. So during this horrible time, a baby was born. His mother, to save him, put him in a reed basket and set him afloat on the river. She told her daughter to keep watching that nothing happens to him. Soon the baby flowed into the river where the Pharaoh's daughter bathed. The Pharaoh's daughter was a kind woman. Seeing the basket, she decided to keep the baby. She decided that this must be a slave's baby. The mother must have put him in the basket, hoping to save him. I will keep him, she decided. Then the baby's sister, the Miriam, who was standing nearby, suggested, perhaps I should bring a slave woman to nurse him. Then the Pharaoh's daughter replied, yes, that will be good. Then Miriam got her own mother and hence his own natural mother raised the baby. So then Pharaoh's daughter called him Moses. When Moses was old enough to be able to start learning, he was taken to the palace. Where he was taught like the other royal children. Moses grew up like a royal prince in the palace, but he never forget his ancestors and the teachings of his natural mother. So friends, this is the story of baby Moses. Thank you. Praise the Lord. My name is Lijita. Psalms 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leads me beside the still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Yea, though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup overflows. Surely goodness and mercy shall follow me all the days of my life, and I shall dwell in the house of the Lord forever. Lord's Prayer. Our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as forgive us our debtors. Do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. Thank you. Have a nice day. Hello church, my name is Sansta. Galatians 5th chapter 22nd verse. But the fruits of the spirits are love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. Thank you.
Today I am saying Psalms 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leads me beside the still waters. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Yea, though I walk through the valley of shadow of death, I will fear no evil. You are with me, your rod and your staff, they will comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup overflows. Surely goodness and mercy shall follow me. All the days of my life I shall dwell in the house of the Lord forever. Let's pray. Our Father in heaven, hallowed be your name. Your kingdom come, your will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts and forgive us our debtors. Do not lead us into temptation, for deliver from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. Thank you. Have a nice day. Thank you for giving us this opportunity. Let us bow down our heads and pray. Our gracious Heavenly Father, thank you so much for giving us this wonderful day, Father. Bless our virtual Sunday school, Father. This bless organizations, Father. Remove this sudden coronavirus. So for this coronavirus only, we are not meeting in church, Father. Remove this sudden coronavirus from this world. And thank you for giving us way in virtual Sunday school. We are meeting Sunday, Father. Thank you so much for that, Father. And help today who are telling message, please bless them, Father. Help children to understand, Father. Please, Father, in Jesus' almighty name I pray. Amen. Thank you. Thank you for giving us this opportunity. I thank Sunday School Superintendent Suchita Aunty, Vice Superintendent Sharon Michael Uncle, Secretary Anil Adan Uncle, Pastors Pascal Prakash Uncle, Sajivan Uncle, teachers, volunteers and each and everyone. Thank you. Hello friends, I am K. Suhani. I am studying here in my auntie's class. Today I am going to say a parable from Mark. Mark 3rd chapter 23 to 27 verses. And he said to him said to them in parables, how can Satan cast out Satan? If a kingdom is divided itself, it cannot stand. If a house is divided itself, how can it able to stand? If Satan has risen and it is divided itself, how can it stand? But it is coming to an end. But no one can enter a strong man's house and plunder his goods unless he first binds him. Then indeed he plunders his house. Thank you. Hello friends, I am K. Sushani. Today I am telling a parable from Mark chapter. I am Sushmita teacher's class in Sunday school. The parable is from Mark 4th chapter 3 to 8 verses. A farmer is going to sow the seeds. Some was scattered when he is scattering. Some was fallen along the path, and the birds came and ate it up. Some was fallen on the rocky places where the soil was not so much, and it sprang up quickly because there was no soil. After that, the sun came up and the plants were dried up, and some was fallen on the thorns and shocked the plants that they were grieved, but there was no roots, they were dried up. Some was fallen on the good area and a good soil area, and they were grieved crops, and they produced some was multiplied 30, some 60, and some was 100 times. Thank you. Praise the Lord. My name is Lijita. Today I say all books of Old Testament: Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah,
Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, and Malachi. Thank you. Have a nice day. Praise the Lord. My name is Komal. Today I am saying Revolution, first chapter, 8th verse. I am the Alpha and the Omega, says the Lord God, and who is and who was, who is to come, the Almighty. Thank you. Have a nice day. My name is Komal. Today I am saying all books of Old Testament. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, and Malachi. Thank you. Have a nice day. Praise the Lord. My name is Lijita. Revolution, 1st chapter, 8th verse. I am the Alpha and the Omega, says the Lord God, who is and who was and who is to come, Almighty. Thank you. Have a nice day. Morning to one and all. My name is Kiran Erikshan Kumar. I am from CC Church Sunday School Group. My teacher name is Kiran, my teacher. Now I am reading Hebrews 11th chapter, 3rd verse. Again I am telling Hebrews 11th chapter, 3rd verse. By faith we understand that the universe was created by the word of God, so that what is seen was not made out of things that are visible. Another verse, Hebrews 13th chapter, 5th verse. Again I am telling Hebrews 13th chapter, 5th verse. Keep your life free from love of money and be content with what you have. For he has said, I will never leave you nor forsake you. Thank you for giving this opportunity. నా పేరు ప్రతిభ. నేను కిరణ్ మై టీచర్ క్లాస్లో చదువుతున్నాను. ఇప్పుడు అందరి తలంచి తలముస్తానైతే ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిగిలిన ప్రేమిస్తున్న మా ప్రియ పల్లకం తండ్రి, నేను వచ్చిన కాలంలో మా కాచి కాపాడి నేను తోడించి నడిపించినట్టు తండ్రి, ఏదో హాస్పిటల్ అబ్బా అమ్మ నడిపిస్తున్నాను. వారిని బంగారు స్తంభముకి స్వస్థపరచండి తండ్రి. తండ్రి మేము ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వెళ్తున్నాను, వస్తున్నాను, మీరే తోడించి కాపాడండి తండ్రి. తండ్రి, ఈ కరోనా టైంలో చాలామంది బాధపడుతున్నారు తండ్రి, కానీ చాలామంది చనిపోతున్నారు. కానీ మమ్మల్ని మీ సజీవ లెక్కలో వచ్చి కాపాడండి. మీకే విలాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మాకు వేరే వాళ్ళు ఎవరైనా హాని చేస్తే మేము వాళ్ళని క్షమించేటట్లు చూడండి. మీరు మమ్మల్ని ఏ విధంగా క్షమించినారో మేము ఎదుటి వారిని అలాగే క్షమించేటట్లు చూడండి. తండ్రి, ఈ ప్రార్థనలో ఏదైనా తప్పుగా మాట్లాడే వారిని క్షమించండి. కొద్ది మాటలతో ప్రవీణ యేసుక్రీస్తున్న మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. అందరికీ వందనములు. నా పేరు కే హరిణి నిహారిక. మా సండే స్కూల్ టీచర్ పేరు సుస్మిత టీచర్. నేను ఇప్పుడు ప్రైమరీ తరగతిలో ఉన్నాను. ఇప్పుడు నేను చదువుకోయేది 24వ అధ్యాయం 18వ వచనం. మళ్ళీ చెప్తున్నాను 24వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ
స్థితికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా, నీ హృదయము నంటుచున్నది కదా. అలాగే ఇర్మియా 7వ అధ్యాయము 3-7 మళ్ళీ చెప్తున్నాను. ఇర్మియా 7వ అధ్యాయము 3-7 వచనములు. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురం ముంచుదును. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ అలాగే వైస్ సూపరింటెండెంట్ గారికి వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Good morning to one and all. My name is K. Nirikshan Kumar from Sunday School Group. My teacher name is Kiran, my teacher. Now I am doing from small prayer. My Heavenly Father, thank you for protecting me in this coronavirus, and thank you for giving me this Sunday to listen of your precious words from the teachers who are telling messages, and help me to keep in my mind what the teachers are telling the messages, because it is helpful to when we are grow up. Nowadays we are suffering from coronavirus because of our sins. Please help the people to know their sins, and bless the teachers, students who has participated in this small program, and especially thankful to superintendent and vice superintendent teachers in Jesus name. Amen. Thank you. క్రీస్తునందు ప్రియమైన చిన్న బిడ్డలారా, మీకు అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్ అండ్ వైస్ సూపరింటెండెంట్ గారికి, సండే స్కూల్ టీచర్స్ అండ్ వాలంటీర్స్కి, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కకును అలాగే దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనము వాక్యం నేర్చుకోవడానికి ముందు ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. చిన్న బిడ్డలారా, అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మరొక దినాన్ని మీరు మాకు ప్రేమించి ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఎందరో దినంను చూడక వాటికి మనైనా మమ్మల్ని అయితే సజీవ లెక్కలోంచి కాపాడినైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డల మధ్య పరిచర్య చేయటకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి తలంపుకై అలాగే సమయానికే నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు ఏమైతే మాట్లాడబోచున్నారో ఆ మాటలను బిడ్డలు విని గ్రహించే శక్తిని, జ్ఞానంలో ప్రసాదించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మనము వాక్యంను నేర్చుకున్నాము. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? ఓకే, మనం అందరం బాగున్నామంటే అది కేవలము దేవుని కృప. సరే, ఇప్పుడు మనం ప్రపంచంలో ఏది చూసినప్పటికీ ఒక డౌట్ వస్తుంది. ఏమిటా డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను
క్వశ్చన్ వేసిన మీకు, చెట్టు ముందా కాయ ముందా అని. అంటే కొంతమంది బాగా చెప్పినారు, కొంతమంది చెట్టు ముందన్నారు, కొంతమంది కాయ ముందన్నారు. కానీ దేవుడు ఏం చేసినాడంటే విత్తనములు గల చెట్లను చేసినట్టు ఉంది. మనకున్న డౌట్ ఎక్కడ క్లియర్ అయిపోయింది, మనకు బైబిల్లో క్లియర్ అయింది. అంటే దీని అర్థం ఏమంటే ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడే సృష్టించినాడు. ఆయన వాక్కు చేతనే కలిగినాయి ప్రపంచం మొత్తం. కాబట్టి ఆ క్రెడిట్ అంతా మన దేవుడే. కానీ ఈనాడు కొంతమంది ఉన్నారు శాస్త్రవేత్తలు, వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇది కనుగొన్నాము అది కనుగొన్నాము అని చెప్తుంటారు. మరి వాళ్ళు కనుక్కున్నారా? వాళ్ళు సొంతంగా కనుక్కున్నారా? వాళ్ళు దేవుడి కంటే ముందున్న వాళ్ళ కాదు కదా, మన దేవుడే ముందున్నారు. ఏది కనుక్కోవాలన్నా అది బైబిల్ నుంచి కాటుకొట్టే చేసింటారు. అది బైబిల్ చదివిన మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలారా, మీకు అందరికీ ఈరోజు నేను ఒక కొత్త విషయం చెప్తాను. అదేమంటే శాస్త్రవేత్తలకు బైబిల్ గ్రేటా, శాస్త్రవేత్తలు గ్రేటా? శాస్త్రవేత్తలు ఎప్పుడు ఏం చేస్తారు? ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడము, ప్రభుత్వం తరఫున వాళ్ళు అవార్డులు పొందడం జరుగుతుంది. కానీ గొప్ప దేవుడు మన దేవుడు ప్రకృతిని మొత్తం చేశాడనేది ఈరోజు మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మనము బడికి వెళ్తాం కదా, బడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, లెక్కలు ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఈ బుక్కులన్నిటిని ఫస్ట్ మ్యాథ్స్ కనుక్కున్న ఎవరు అంటే దానికి ఒక పేరు చెప్తారు. వృక్షశాస్త్రం ఎవరు కనుక్కున్నారంటే దానికి ఒకటి పేరు చెప్తారు. జంతు శాస్త్రం, వైద్య శాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాలను ఎవరు కనుగొన్నారంటే వాళ్ళ పేర్లు చెప్తారు. మరి వాళ్ళే పుట్టించినారా అవన్నీ? వారికంటే ముందు ఎవరైనా చెప్పారు? ఈ విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అని ఉంది. అక్కడ ప్రపంచంలో ఎవరి వలన నిర్మాణమైనవి? దేవుని వాక్యం వలన. ఇదంతా కూడా మనకు బైబిల్లో స్టార్టింగ్ స్టేజ్లోనే మనకు ఫస్ట్ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది ప్రపంచం మొత్తం. దాంట్లో నుంచి కొన్ని శాస్త్రాలను మనము చూసుకున్నాం. వృక్షశాస్త్రము బైబిల్లో ఎక్కడుంది? ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఏముందంటే దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు ప్రతి మొక్కను భూమి మొలిపించుగాక అంటే అక్కడి నుంచి మొలిచినట్లు మనం చూస్తాం. భూమి మొలిపించింది ఎవరి మాట వలన? దేవుని మాట వలన. ఇవన్నీ కూడా వృక్షములు ఎవరికి ఉపయోగపడడానికి? ఎవరికి ఉపయోగపడడానికి అని చూస్తే కీర్తనలు 104వ అధ్యాయం తీయండి అందరూ. కీర్తనలు 104వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 104వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏముంది? పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఇది జరుగుతుంది కదా. మనం ఏమైనా గడ్డి తింటామా? ఎవరు తింటారు గడ్డిని? పశువులు తింటాయి. మనం ఏం తింటాము? కూర మొక్కలను తింటాం. అదే కదా డాక్టర్స్ కూడా మనకు అడ్వైజ్ చేస్తుంటారు, కూర మొక్కలను బాగా తినండి, కూరగాయలు ఆకుకూరలను బాగా తినండి అని చెప్తుంటారు. డాక్టర్స్ చెప్పకముందే ఎవరు చెప్పినారు మనకు? దేవుడు చెప్పినాడు. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించినాడు అని చెప్తున్నాడు. అదేవిధంగా జంతు శాస్త్రంను చూద్దాం. జంతు శాస్త్రం గురించి ఆదికాండము 1వ అధ్యాయం 24-25 వచనంలో చూస్తే ఆయా జాతుల ప్రకారం పశువులకును, పురుగులకును, అడవి జంతువులకును భూమి పుట్టించుగాక అని పలిగిన ప్రకారమైనది. అంటే జంతువులలో ఎన్ని రకాలు ఉన్నాయో, జువాలజీ అంటాం కదా మనము. జువాలజీ
ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో అన్ని రకాల ప్రాణులను గురించి డిసెక్షన్స్ చేసి వాటి ఇన్నర్ పార్ట్స్ అవుటర్ పార్ట్స్ అన్నీ తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఇవన్నిటిని కూడా దేవుడు ఎవరి కొరకు చేసినాడు? మన కొరకు చేసినాడు. మన కొరకు చేసినాడు. ఎందుకు చేసినాడు ఇవన్నీ? జంతువులని మొక్కలను ఎందుకు చేసినాడు? మొక్కలను అయితే మనకు ఆహారం కొరకు చేసినాడు. మళ్ళీ జంతువులను ఎందుకు చేసినాడు అని ఒకసారి మనము ఒక అధ్యాయం చూస్తే కీర్తనలు 104 అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇక్కడ జంతువులు ఏం చేస్తున్నాయంట? తమ ఆహారం కొరకు ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుని వైపు చూస్తున్నాయి. తగిన కాలమున అంటే వాటికి ఆహారం ఇచ్చినప్పుడు దేవుడు తనకు వాళ్ళకు ఆహారం ఇస్తాడని చూస్తున్నాయంట అవి. మనమైతే ఏం చేస్తాము? ఇంట్లో ఎత్తి పెట్టుకుంటాం కదా, నెల బత్తెము, సంవత్సరం బత్తెము, మరుసటి రోజు బత్తెము. పండగ ఉందనుకో, పండగ కావాల్సిన సరుకులన్నీ ముందే ఎత్తి పెట్టుకుంటాం కదా. కానీ జంతువులు అట్లా చేసుకుంటాయా? చేసుకోవు. అవి ఏం చేస్తాయంట? తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తాడు అని పైన ఆకాశం వైపు దేవుని వైపు చూస్తున్నాయంట అవి. అంటే జంతువులు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే, ఒరే మీకు మాకు కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన వైపు మనం చూడాలి అనే విషయాన్ని అవి జంతువుల ద్వారా మనకు గుణపాఠం నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనకి ఏం కావాలన్నా ఇచ్చేవాడు దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ జంతువుల ద్వారా మనం తెలుసుకోవాలని ఈ వాక్యం యొక్క ఉద్దేశం. అలాగే చూడు 145వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, అక్కడ నీ ప్రవర్తన బాగాలేదు, నీ ఇష్టం వచ్చిన ప్రకారం నడుస్తున్నావు, నీ క్రియలు అంటే నీ పనులు మంచి పనులు కావు, ఇవే నీ మీదకి శాపాన్ని తెచ్చినాయి, నీ చెడుతనమే దీనికి కారణము. అందరు ఏం చేస్తున్నారంట? చెడ్డ పనులే చేస్తున్నారంట. దేవుని పనులు ఎవ్వరు చేయడం లేదు. అందరూ తమ సొంత కార్యాలయం. దేవునికి మహా 5 minutes ఇచ్చే వాళ్ళు కూడా లేరు కదా. అందుకు దేవుడు కోపపడుతున్నాడు. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం నంటుచున్నది కదా, ఇప్పుడు బాధపడుతున్నాం కదా, సొంత వాళ్ళని కూడా చూసుకోలేకపోతున్నాము, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా మనకు. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మన ప్రవర్తన సరిగ్గా లేదు, మన పనులు సరిగ్గా లేవు, మన చెడుతనం ఎక్కువైపోయింది, మంచి లేదు. మన దేవుడు మంచివాడు కాబట్టి మనకు అన్నీ ఇచ్చినాడు. యేసుక్రీస్తు మంచివారు కాబట్టి మన కొరకు తన రక్తాన్ని కార్చి మనందరినీ కాపాడాడు. మళ్ళీ మనుషులమైన మనం ఏం చేస్తున్నాము? ఏం చేస్తాం? కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పటి నుంచి చిన్నపిల్లలు మీరు ఏం చేయాలంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి నాన్న. దేవునికి పాఠం పాడాలి, మెయిన్ వాక్యం నేర్చుకోవాలా, చదవాలా, చదివిన వాక్యంను గ్రహించాలా. ఊరికే టోకీగా చదువుకుంటూ పోకూడదు, చదివినేది అర్థం చేసుకోవాలా. ఒకే చోట మనకు ఆన్సర్ దొరకదు. ఎవరైనా మనకి క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలంటే బైబిల్లో ఇంకొక చోట ఉంటుంది. అంటే అది చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? బైబిల్ని బాగా పఠించాలి, దివారాత్రం దాన్ని ధ్యానించాలి. ధ్యానం చేస్తేనే ఏదైనా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కరోనా కారణం ఎవరు? మనమే, మన క్రియలే, మన చెడ్డ పనులే. కాబట్టి ఇలా ఉన్న మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని ప్రేమించే విధంగా మన క్రియలు ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడే విధంగా మన క్రియలు ఉండాలి. ఆ విధంగా ఉంటే మనం దేవుడిని కాపాడతాడు. ఏ మార్గంలో నడవాలంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మార్గం ఎవరంట? యేసుక్రీస్తు. ఆయన మార్గంలో మనం నడచాలి. యేసుక్రీస్తు మార్గం ఎలా ఉంటుంది? చాలా ఇరుకుగా ఉంటుంది. అందులో సుఖం ఉండదు, కష్టాలే ఉంటాయి. నీకు ఇష్టమైనట్లు జీవించడానికి అవకాశం ఉండదు. యేసుక్రీస్తు మార్గంలో కష్టపడాల్సిందే, కష్టపడాలి. అప్పుడు ఆ మార్గంలో నీకు పరలోక రాజ్యము వస్తుంది. అర్థమైందా? యేసుక్రీస్తు మార్గము సులువైనదా? కాదు, కష్టకరము. కాబట్టి దేవుని వాక్యమును, బైబిల్ని మొత్తం మనము క్షుణ్ణంగా చదవాలి. ఎవరైనా మనకి ఏమైనా క్వశ్చన్ వేస్తే దాన్ని చెప్పే విధంగా ఉండాలి. టీచర్స్ ఇచ్చిన ప్రతి క్వశ్చన్స్కి చాలా మంది పిల్లలు చక్కగా ఆన్సర్స్ చేస్తున్నారు నాన్న. మీకు అందరికీ చాలా నిండాగా దేవుడు మెండైన దీవెనలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీనికోసము ఏమైనా ఉపయోగించినాడా?
నాలుగు అంటే మాటతోనే స్వస్థం. కానీ ఒక చోట కన్నులుకి బురద రాసి కదా, బురద రాసి సిలోయమను కోనేటిలో కడుక్కోమని పంపిస్తాడు. గుర్తుందా విషయము? కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో యేసుక్రీస్తు గారి కంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందుగానే దేవుడు బైబిల్లో రాసి పెట్టినాడు. తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మొదటి శతాబ్దంలో ఆయన వైద్యాన్ని చేసినారు. ఇవన్నీ చూసి నేర్చుకొని ఇప్పటి శాస్త్రవేత్తలు చేస్తున్నారు. కాబట్టి బైబిలే గ్రేట్. సకల శాస్త్రాలను, ఏ శాస్త్రమన్నా తీసుకోండి, దాంట్లో శాస్త్రవేత్తలు ముందు కాదు, దేవుడు ముందు, మన దేవుడు చెప్పిన మాట ముందు. కాబట్టి మన దేవుడు చాలా గ్రేట్ కదా, చాలా చాలా గ్రేట్ మన దేవుడు. అంత గొప్ప దేవుని కలిగిన మనము శాస్త్రవేత్తలను వాళ్ళని వీళ్ళని పొగడడం కాదు, దేవుని పొగడాలి. మన దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు మనకు దేవుడు వెననని కలిగిస్తాడు. మరి ఇంత గొప్ప దేవుని కలిగిన మనము ఇప్పుడు ఎలా ఉన్నాం తెలుసా? విర్రవీగిపోయి ఏం చేస్తున్నామంటే దేవుని మాటల్లోనే కొన్ని చూసుకున్న విషయాలు. ఇప్పుడు కరోనా వచ్చింది కదా, కరోనా రావడానికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచిద్దామా? దాని గురించి కూడా ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా, మనకు అవసరాలు తీర్చే దేవుడు ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనకు ఆ యొక్క అవసరాలు తీర్చే దేవుడు మనకి ఎందుకు తన ముఖాన్ని చూపించడం, మనము ఆయన నుంచి వచ్చే దీవెనలు ఎందుకు పొందలేకపోతున్నాము అని ఒకసారి ఆలోచిస్తే ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథంలో ఎద్దు తన కామందును ఎరుగుతుంది, గాడిద సొంత వాడిని దొడ్డి తెలుసుకుంటుంది, కానీ నా ప్రజలకు తెలివి లేదు అని దేవుడు చెప్తున్నాడు. మీ మమ్మీ వాళ్ళు మీకు రోజు నా ప్రేయర్ చేసుకున్నానా, బైబిల్ చదువుకున్నానా అంటే చదువుతున్నారా? ఎవరైనా వింటున్నారా? వినేవాళ్ళు వెరీ గుడ్. కానీ వినని వాళ్ళ గురించి దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకు నన్ను మర్చిపోతున్నాను అని. వీరి విషయంలో ఒక మాట చెప్తున్నాడు, చదువుదామా? ఇట్లా వినని వాళ్ళ గురించి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా 4వ అధ్యాయం 18వ వచనం. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. చూడండి, ఇప్పుడు కరోనా రావడానికి కారణం ఎవరంట? నీ ప్రవర్తన, నీ క్రియలు. అంటే ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుంది? నోవాహు గారి జలప్రలయం. జలప్రలయము తగ్గిందో లేదో చూడడానికి మొదటగా ఎవరిని పంపినాడు? నల్ల పావురాన్ని పంపించినాడు. అది పోయి వెంటనే వచ్చింది. కాకిని పంపించినాడు కదా, గుర్తుందా మీకు? కాకి అదేమైనా సమాచారం తెచ్చిందా? ఎవరు తెచ్చినారు? పావురం తెచ్చింది కదా, ఒలివ మొక్కను నోటిలో పట్టుకొని వచ్చింది. దాని అర్థం ఏమి? ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. దీన్ని బేస్ చేసుకొని చాలా సినిమాలలో కూడా ఇప్పుడు రాజుల కాలంలో గద్దెలతోని, డేగలతోని, తర్వాత పావురాలతోని ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే వాళ్ళు, అవునా? కానీ ఇవన్నిటికంటే ముందు మనకు దేవుడు ఏం చెప్పినాడంటే చూడండి ఒకసారి. ప్రసంగి 10వ అధ్యాయము 20వ వచనం. పక్షుల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సలీం అలీ రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు కదా, కానీ అతని కంటే ముందు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును అని చెప్తున్నాడు. ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట? సమాచారాన్ని కొనిపోవును. ఇక్కడున్న సమాచారం ఎక్కడ పంపాలో అక్కడికి సమాచారం తీసుకుపోతాయి. రెక్కలు గలది సంగతి తెలుపును అని చెప్తుంది. ఎప్పుడు? కొన్ని కోట సంవత్సరాల క్రితమే చెప్పబడింది కదా. కాబట్టి పక్షుల గురించి కూడా మనం బుక్కులు చదివితే ఇప్పుడు తెలుస్తుంది, కానీ బుక్కులలో చెప్పకముందే మనకు బైబిల్లో రాసిపెట్టి ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం చూస్తే వైద్యశాస్త్రం, మెడిసిన్ గురించి తెలుసు కదా. మెడిసిన్లో పూర్వకాలం 2 రకాలుగా ఉన్నాయి. ఏవి? అది
ఏదంటే ఒకటి శస్త్రచికిత్స, ఒకటి ఔషధ చికిత్స. దీన్ని హిప్పోక్రటిస్ కనుగొన్నాడు. మన వైద్య శాస్త్రము మందులతో చేసేది ఒకటైతే ఔషధ చికిత్స ఒకటి ఉంది. ఈ ఆపరేషన్ మొట్టమొదటగా మన బైబిల్ ఎవరు చేసినారు చెప్పగలరా పిల్లలు? ఎవరు చేసినారు? మన తండ్రి అయిన దేవుడు చేసినాడు. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని ప్రకటెముకలో నుంచి ఎముకను తీసి ఎవరిగా చేసినాడు? అవ్వగా చేసినాడు, స్త్రీగా. అవునా? తర్వాత యేసుక్రీస్తు గారు కూడా వైద్యం కోసము ఏమైనా సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నాయి. సర్వజీవులు అంటే భూమి మీద ఉన్న జీవులు ఎన్ని ఉన్నాయో అన్ని జీవులు కూడా ఎవరి వైపు చూస్తున్నాయంట? దేవుని వైపు చూస్తున్నాయి. ఎందుకు చూడాలా? ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబంలో మన పేరెంట్స్ ఉంటారు, తల్లి తండ్రి ఉంటారు. వాళ్ళకి ఎంతమంది అయినా పిల్లలు ఉండని ఆ పిల్లలంతా కూడా ఎవరు కావాలన్నా ఏం కావాలన్నా ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు, లేదా తల్లిని అడుగుతారు. అంతేనా కదా? అదేవిధంగా భూమి మీద ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళతో పాటు సర్వజీవులు అంటున్నాడు. సర్వజీవులు అంటే పాకేవి కావచ్చు, ఎగిరేటివి కావచ్చు, తర్వాత నీటిలో ఉండేటివి కావచ్చు, ఏమైనా కావచ్చు. భూమి మీద ఉన్న జీవం కలిగినవన్నీ కూడా ఎవరి వైపు చూస్తున్నాయంట? ఆ కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలం ముందు నువ్వు వాటికి ఆహారం ఇస్తున్నావు అని చెప్తున్నాడు. అందుకే ఏమంటాడంటే మత్తయి వార్తలో ఏమంటాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, పొట్లలో కూర్చుకున్న వాయనను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అనే మాట కూడా మనకు కనిపిస్తుంది. సో వృక్షాలని మనకు ఆహారం కొరికిస్తే జంతువులను ఎందుకు ఇచ్చినాడు? వాటి ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఏమని? నీకు అవసరమై ఏం తీర్చాలన్నా దానికి దిక్కు దేవుడే. దేవుని వైపు చూసి నువ్వు అడగాలి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇంకొకటి చూస్తే, బర్డ్స్ అంటే ఇష్టమా మీకు? బర్డ్స్ది ఆర్నిథాలజీ అంటాం కదా. మళ్ళా పక్షి శాస్త్రవేత్త ఆయన పేరు తెలుసా మీకు? ఏం పేరు? సలీం అలీ కదా. సలీం ఈయన ఎవరంటే భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇతడు పక్షి శాస్త్రవేత్త. పక్షులు అంటే ఆయనకి ఇష్టం. దాని మీద రీసెర్చ్ చేసినాడు అనమాట. అతను ఏం చేసినాడు తెలుసా? ఒక పక్షి ఎన్ని మీటర్లు ఎగురుతుంది, ఏ పక్షికి బీక్స్ అంటే ముక్కులు ఎలా ఉంటాయి, ఏ పక్షి ఏ సైజులో గుడ్డు పెడుతుంది, ఏ పక్షులు ఏ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయడం వల్ల అతనికి ప్రభుత్వము అతనికి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని సినిమాలలో కూడా మనం చూస్తాం కదా. సినిమాలలో కాకపోయినా మన బైబిల్లోనే ఉంది. ఎక్కడుంది? బైబిల్లో ఎక్కడుంది? నోవాహు గారి. కాబట్టి మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు మార్గము ఇరుకైనా కూడా అందులో మనము నడచాలా. యేసుక్రీస్తు యొక్క మరణంను, సమాధిని, పునరుత్థానంను ప్రచురించేవారుగా ఉండాలి. తర్వాత ఆయన బాల్యం నుంచి ఏ విధంగా ఎదిగినాడు? జ్ఞానమందుని వయసునందు ఎదిగినాడు కదా. మనుషుల దయందును, దేవుని దయందుని ఏ విధంగా అయితే ఎదిగినాడో, చిన్నపిల్లలు మీరు కూడా సండే స్కూల్ పిల్లలంతా కూడా దేవుని దయందు వర్ధిల్లాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము? వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, తర్వాత పక్షుల గురించిన శాస్త్రం, ఆర్నిథాలజీ, మెడిసిన్, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మనకు బైబిల్లోనే. ఏ శాస్త్రమైనా కూడా బైబిల్ నుంచే పుట్టింది. శాస్త్రవేత్తలు మాత్రము కనుక్కోలేదు. ఈ సమయం ఇచ్చిన అక్కగారికి మరొకసారి నిండా వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ఈ విధంగా నేను బిడ్డల మధ్య నేను నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటకు మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రంలోనైనా మేము చెప్పిన దాంట్లోనైనా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించమని, విన్న బిడ్డలు గ్రహించి తండ్రి నీ వాక్య ప్రకారంగా జీవించినట్లు ఆశీర్వదించమని యేసే శక్తి గల నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు కే హరిణి హారిక. నేను సుస్మిత గారి తరగతిలో చదువుతున్నాను.
ఒక చిన్న ప్రార్థన అందరి కళ్ళు వస్తున్నట్టయితే ప్రార్థిస్తాం. ఇచ్చిన ఫ్రెండ్స్ మా పిల్లకాయలు తండ్రి ఇప్పుడు మేము మీ వాక్యాన్ని అలాగే మీ జ్ఞానాన్ని వినలేకపోతున్నాం కాబట్టి తండ్రి సండే స్కూల్ వాళ్ళు ఆన్లైన్లో వినిపిస్తున్నారు కాబట్టి తండ్రి మేము ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని మేము సాధారణ దారిలో పడకుండా మీ దారిలో వచ్చేటట్టు చూడండి. అలాగే తండ్రి మేము సాధారణ ఏ అపవాదంలో తీసుకుని మాకు తెలియదు కాబట్టి తండ్రి మేము బైబిల్ చదువుతాము నమ్మకంగా ఉండేటట్టు చూడండి. సాధారణ దారిలో పడకుండా చూడండి. అలాగే తండ్రి బైబిల్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి తండ్రి వాళ్ళకి బైబిల్ చెప్పి వాళ్ళని మీ దానిలో రప్పించేటట్టు చూడండి. యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ. Praise the Lord. My name is A. Sarika. 1, 2, 3. Jesus loves me. 4, 5. Glad to be alive. 6, 7, 8. God is great. 9, 10. Repeat it again. 1, 2, 3. Jesus loves me. 4, 5. Glad to be alive. 6, 7, 8. God is great. 9, 10. Repeat it again. Thank you. Praise the Lord. Hello. Good morning to all. Hello brother. Bullet to ekkutava. Hello sister. Bullet to ekkutava. Hello brother. Bullet to ekkutava. Hello sister. బుల్లకాటి ఎక్కుతావా రొయ్యమని సండే స్కూల్ కి వస్తావా యేసయ్య మాటలు వింటావా రొయ్యమని సండే స్కూల్ కి వస్తావా యేసయ్య మాటలు వింటావా హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లకాటి ఎక్కుతావా మనమంతా యేసయ్య పిల్లలము సంఘములో నాటబడిన మొక్కలము మనమంతా యేసయ్య పిల్లలము సంఘములో నాటబడిన మొక్కలము పరిచేద్దాం యుగ వీరులుగా ప్రకటిద్దాం విష్ణు సాక్షులుగా పరిచేద్దాం యుగ వీరులుగా ప్రకటిద్దాం విష్ణు సాక్షులుగా హలో బ్రదర్ బుల్లెట్ ఎక్కుతావా హలో సిస్టర్ బుల్లకాటి ఎక్కుతావా థ్యాంక్ యూ. Trust in the Lord, lean on Him. Don't be afraid, for God is near. Never, never give up, God is on the throne. He will never leave you nor forsake you. Trust in the Lord, lean on Him. Don't be afraid, for God is near. Thank you. Thank you.
Lord. My name is Lizzie Fiona. Praise the Lord, my name is Dheeraj. Praise God, my name is Liam Maximus. Do not give up. Oh yes, Lord, what a wonderful treasure God gave without measure. We are traveling together. My Bible and I, my Bible, and I, my Bible. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ ఆల్? అందరు బాగున్నారని దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను. ఈరోజు మంచి వాక్య సందేశం అనుగ్రహించినటువంటి మా సండే స్కూల్ టీచర్ శ్రీమతి జయంతి సంతోష్ గారికి, అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి వారం నేను మీకు ఇదివరకే చెప్పినట్టు మీరు కీర్తనలు కానీ, పరలోక ప్రార్థన కానీ, ధన్యతలు కానీ, దేవుడు చెప్పినటువంటి 10 ఆజ్ఞలను కానీ ఏదో ఒకటి కంటిన్యూస్గా కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ లెర్నింగ్ గాడ్స్ వర్డ్. దట్ ఈజ్ ఓన్లీ మై విష్ అండ్ హోప్. నెవర్ వీ షుడ్ ఫర్గెట్ టు రీడ్ ద బైబుల్ అండ్ ప్రే టు గాడ్ ఎవ్రీడే. ఇప్పుడు మనం కార్యక్రమం యొక్క అంతంలోకి వచ్చిన్నాము. అందరం తలలోంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిన ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గత దినంలంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి నాయన ఇలా వర్చువల్ సండే స్కూల్ ద్వారా నాయన మీ వాక్యంని ధ్యానించుకొని మీ వాక్యం ద్వారా మాకు నేర్పవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యములను మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు. నిజమే నాయన, భూమి నిరాకారంగా ఉన్నప్పుడు మీరు సర్వ సృష్టిని సృష్టింపజేసి అందులో మాకు నివాస యోగ్యంని ఏర్పరిచినారు నాయన. అందును బట్టి మీకు వందనాలు. అనేక రీతిలుగా మీరు మాకు నాయన, నేనే మీ దేవుడను, నేనే మీ తండ్రిని, నేనే మీ రాజుని, మీ జీవితం నాకు ఆది అంతమై ఉన్నానని సెలవిచ్చి ఉంటున్నారు నాయన. అందరిని బట్టి మీకు పొందుకున్నాను నాయన. మేము జీవించినంత కాలము నాయన మీ ఎడల మాకున్నటువంటి విశ్వాసాన్ని స్థిరపరుచుకునేటట్లు మా హృదయంలోను తలంపులను ఆయుత్తపరచమని వేడుకొంచున్నాం. స్తోత్రములకు అర్హుడమైనటువంటి దేవుడా, మేము చేసేటువంటి తప్పులు, పాపములు, అపరాధములు మీ ఆశీర్వాదంలోకి అడ్డు రాకుండానైనా మీరే మమ్మల్ని మీ కృపలో దయలో మమ్మల్ని ఎప్పటికీ ఉంచండి. మీ కృప మాకు దూరం కాకుండా మమ్మల్ని, మా కుటుంబంలోను, మా పిల్లలను రక్షించి కాపాడమని వేడుకుంటున్నాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పేటట్లు నైనా తల్లిదండ్రులుగా, సండే స్కూల్లో ఉన్నటువంటి టీచర్లుగా, వాలంటీర్స్గా, సండే స్కూల్ సూపరింటెండెంట్గా నేను, వైస్ సూపరింటెండెంట్ మరియు నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన ఆశీర్వదించి దీవించి కాపాడండి. మేమేం చేసినప్పటికీ నాయన మీ యొక్క మహిమార్థమే చేసేటట్లు మమ్మల్ని మీ కృపలో
భద్రం చేసుకోమని వేడుకొంచున్నాం. సహాయం అనుగ్రహించండి. మా తలంపులు కాదు కానీ నాయన మీ యొక్క తలంపులే మా జీవితంలో, మా నడవడికలో, మేము చేయి ప్రతి పనిలో స్థిరమయ్యేటట్లు సహాయం అనుగ్రహించండి. నాయన సండే స్కూల్ విభాగం అంతటినీ నాయన మీరు ఆశీర్వదించి దీవించి కాపాడండి. ప్రయాసపడుచిన ప్రతి ఒక్కరిని పేరు పేరర్స్ని ఆశీర్వదించి దీవించి కాపాడండి. నాయన మరి ముఖ్యంగా మమ్మల్ని ఈ లోకంలో శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, నాయన సైకలాజికల్గా, సంఘపరంగా, సమాజంలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకొంటున్నాం. మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాకెప్పుడు సహాయకుడుగా ఉన్నాడనే విశ్వాసాన్ని మాలో పెంపొందించమని మరొకసారి వేడుకొంటున్నాం. తండ్రి, లోకమంతటిని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ నుంచి మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానానికే మీకు వందనాలు. తండ్రి, మీ చిత్తం మీద త్వరలో ఆ వ్యాధికి తగు వ్యాక్సిన్ కనుగొని నాయన ఆ వ్యాక్సిన్ ద్వారా మాకు భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఒకవేళ మేము చేసినటువంటి పాపములకు మేము మీ శిక్షకు పాత్రలమైతే ఆ శిక్షను అనుభవించే మనస్సును కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఏది జరిగినా అయినా సమస్తం మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి. అయినా కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉన్నందుకు మరొకసారి మీ వందనాలు చెల్లిస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరిని మరొకసారి మీ పాదంలో చెంత పెట్టు. ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మీ ప్రియకుమారుడైన కృష్ణమ్మ బహునేం గడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పరలోక ప్రార్థన. ఒక వందన మా తండ్రి, నేను నామం పరిశుద్ధార్చబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మ శోధన లేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యంను, బలంను, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమె. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా Trust in the Lord, lean on Him. Don't be afraid, for God is near. Never, never give up. God is on the throne. He will never leave you nor forsake you. Trust in the Lord, lean on Him. Don't be afraid, for God is near.